కాలజ్ఞానం. కాల ప్రవాహంలో క్షణాలు, గంటలు, దినాలు, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ అంతకాల వాహినిలో ఉద్భుతప్రాయమైన జీవితపు అవలీలి తరం చేరుకోవటానికి మనిషి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ఎరుక లేకుండా ఎదురెత్తితే చివరికి మిగిలేది ప్రయాస, నిరాశలే. విచక్షణ జీవించటం తెలియకపోతే ఆయుర్దాయం ఎంతైనా వృధానే. ఆత్మజ్ఞానం, నిశ్చలమైన ఆనందాన్ని అందుకోవటమే జీవిత పరిమ గమ్యం. కాలస్వరూపుడైన పరమాత్మ తనను తెలుసుకోవటానికి సృష్టించిన కొలమానాలే 7 వారాలు. సోమవారం నుంచి ఆదివారం వరకు భగవద్భక్తి కలిగి జ్ఞాన వైరాగ్యం జీవిస్తూ కర్మలు చేయటమే మనిషి కర్తవ్యం. నిజంగానే పరమార్థం బోధపడుతుంది, జన్మ సార్థకమవుతుంది. ఆయా వారాల విశేషతను పరికిస్తే సోమవారం సోముడి వారం. సోముడంటే మనసుకు సంకేతమైన చంద్రుడు. మనిషికి మిత్రుడైనా శత్రువైనా మనసే. దాన్ని అదుపులో పెట్టగలిగితే అంతకు మించి హితుడు ప్రపంచంలో మరొకడు ఉండడు. గాడి తప్పితే అంతకు మించిన శత్రువు ఉండడు. ప్రతి సోమవారం ఉదయం లేవగానే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంద్రియాన్ని అధిపతి ఆయన మనస్సును మంగళకరమైన వస్తువులకు మళ్లించటం మంగళవారం బాధ్యత. కళ్ళకు దివ్యరూప సుందరమైన భాగ్యం కలిగించటం, చెవులకు భక్తి గానామృతం, ముక్కుకు సుగంధ పరిమళాలు అందించటం, నోట భగవన్నామంతో పాటు తీయని మాటలు పలికించాలి. నిత్య మంగళ స్నానాలతో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్ళకు పుణ్య స్థల సందర్శన, చేతులకు దాన ధర్మాలు అలవర్చుకోవాలి. బుధవారాన్ని సౌమ్యవారం అంటారు. మంగళాచరణం వలన మనసు తేటబడి ప్రశాంతత నెలకొంటుంది. నేనెవరిని, ఇక్కడ ఎలా వచ్చాను, ఎక్కడికి పోతున్నాను, ఇలాంటి జిజ్ఞాసాకరమైన ప్రశ్నలు ప్రశాంతమైన మనస్సులో ఉదయిస్తాయి. బుధవారం నాడు సావధానం ఈ ప్రశ్నలకు సమాధానం ఆగుతుంది. గురువారం బృహస్పతి వారం. బృహస్పతికి అంటున్నాం. బృహస్పతి దేవఋషి గురువు. మనిషిలో జ్ఞాని దీపాన్ని వెలిగించే ప్రత్యక్ష దైవం గురువు. గురువారం నాడు బుద్ధి వికాసానికి, మోక్ష మార్గానికి చూపగల గురువును భక్తి శ్రద్ధలతో సేవించాలి. శుక్రవారం భగవాన్ వాసరం. శుక్రం అంటే వెలుగు, భృగు అంటే శివుడు. శివపార్వతుల దంపతులు దాంపత్య దీపం వెలిగించి జీవిత సౌపల్యం అందుకోవాలి. గృహస్థ ధర్మంతో పాటు దానిపైన ఆధారపడి ఉన్న మిగతా ఆశ్రమ ధర్మాలు నిష్ప్రయోజనమైతే. అందుకని శుక్రవారం అమ్మవారిని సేవించాలి. శనివారం స్థిరవారం. బుద్ధి బలంతో మనస్సును లొంగదీసుకుంటే అదే యోగ సిద్ధి కలిగిస్తుంది. చివరి వృత్తి నిరోధమే యోగమని, యోగ సిద్ధికి ఏకాగ్రత బుద్ధి అవసరమని పతంజలి మహర్షి చెప్పాడు. సూర్యుడికి ప్రీతికరమైన కాబట్టి ఆదివారాన్ని భానువారం, ఆదివారం అంటారు. ఆత్మవిచారానికి అనుకూలమైన రోజు ఇది. దాని అలసత్వం, తాత్కాలిక సుఖ సంతోషాలతో పాటు వెచ్చించకూడదు. ఆత్మసిద్ధి చేరుకునేలాగా దారి చూపించమని కర్మ సాక్షి అయిన సూర్యనారాయణుడికి త్రికరణ శుద్ధితో అర్థించాలి. 7 వారాల సమూహారాన్ని ఆహార, మైథున, నిద్ర, భయాలకే పరిమితం చేయకుండా పరమార్థ సాధనకు ఉపకరణం వాడు.